గత ప్రభుత్వం రైతులందరూ కూడా మరి ఆరోగ్య ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా కింద ఇన్సూరెన్స్ చేయడం జరిగినది. మేము అడగడం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు దారులందరూ కూడా అదేవిధంగా ఆరోగ్య బీమా చేయించాల్సిన కోరుచున్నాం, లేదా వారికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాల్సిన కోరుచున్నాం. అది ఏ విధంగా అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడకుండా 50-50 రేషియో, 50% గవర్నమెంట్ కట్టే విధంగా 50% సామాన్య ప్రజలు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కట్టుకునే విధంగా అదే 5 లక్షల పాలసీని తీసుకురావాలని చెప్పేసి ఈ రాష్ట్ర యంత్రాంగాన్ని కోరుచున్నాం. ఎందుకంటే మీరు రైతులు చనిపోయిన తర్వాత ఇల్లు బాధపడదని చెప్పేసి ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అదే కోరుతున్నాం. మరి తెల్ల రేషన్ కార్డుదారుడు అంటే మరి పేదవాడని చెప్పేసి మనం అందరం అంటూ ఉంటాం. మరి అట్లాంటి పేదలందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీని వర్తించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ఎందుకంటే ఉదాహరణకి ఒక 5,000 రూపాయలు కట్టాల్సిన పాలసీ ఉంటుంది. ఆ పాలసీకి 2,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 2,500 రూపాయలు పాలసీ ఓడలు కట్టే విధంగా చర్యలు తీసుకుంటే ఈ యొక్క పేద వర్గం అందరూ కూడా మరి కష్టకాలంలో వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం కావచ్చు, ఆదుకున్న రాష్ట్రం కావచ్చు అని చెప్పేసి అందరూ భావిస్తారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత 3 రోజులు చేయాలా, 11 రోజులు చేయాలా అని చెప్పేసి చాలామంది మదన పడుతూ ఉంటారు. ఇంటికెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి, అప్పు పుట్టని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం కింద ఆ 11 రోజులలో ఆ పాలసీ హోల్డర్కి ఆ డబ్బులు చేరవేరితే మరి వారి యొక్క కుటుంబం శోక సముద్రంలోకి వెళ్ళి బయటకు వచ్చి అప్పుల పాలు కాకుండా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర యంత్రాంగానికి దగ్గర దాకా తీసుకురావడం జరుగుతుంది. దయచేసి చూసిన వాళ్ళు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా దయచేసి ఈ వీడియోని ఆయనతో మటుకు షేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దాకా తీసుకుపోవాల్సిన బాధ్యత అందరు తెల్ల రేషన్ కార్డుదారుల పైన ఉన్నది. దయచేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ వీడియో చేశాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.